ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం పునరుత్థానం అనే అంశంపై ఒక చిన్న సారాంశాన్ని చూద్దాం. అసలు పునరుత్థానమంటే ఏదో జరిగిపోయిన పాత చరిత్ర కాదండి. అది ఈరోజు మన జీవితాలకు ఒక సజీవ నిరీక్షణను, కొత్త దిశను ఎలా ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా పునరుత్థానమంటే దేవుడు మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన రెండవ అవకాశం. ఒక్కసారి ఆలోచించండి, దేవదూతలకు మరణమనేది ఎంత కొత్త విషయమో, మనలాంటి మనుషులకు పునరుత్థానం కూడా అంతే కొత్త విషయం కదా. ఇది కేవలం ఏదో ఒక రోజు జరిగిన సంఘటన కాదు, ప్రతిరోజూ మనకు బలాన్నిచ్చే ఒక సజీవ నిరీక్షణ. మరి దేవుడు చేసిన ఇంతటి గొప్ప కార్యాన్ని మనం ఎందుకు మర్చిపోవాలి చెప్పండి. ఇక రెండవది, ఆ సమాధిరాయి అసలు ఎందుకు దొర్లించబడిందో ఎప్పుడైనా ఆలోచించారా? అది క్రీస్తు బయటకు రావడానికి కాదండి, మనం లోపలికి వెళ్ళి ఆ ఖాళీ సమాధిని కళ్ళార చూసి నమ్మడానికే. అవును, మన ప్రవేశం కోసమే ఆ దారి తెరవబడింది. ఇది దేవుని అధికారానికి గుర్తు. అలాగే మన అతిపెద్ద భయాన్ని ఒక గొప్ప సత్యంగా మార్చే అద్భుతమైన అవకాశం. చివరిగా ఆ ఖాళీ సమాధిని చూశాక మన దృక్పథం పూర్తిగా మారాలి. సమాధి దగ్గరకు వచ్చిన ఆ స్త్రీలు మృతుడైన క్రీస్తు శరీరం కోసం ఏడ్చారు కాని సజీవుడైన దేవుణ్ణి గుర్తించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు తప్పు దిశలో చూశారు. అందుకే మనకు పైకి చూసే దృష్టి కావాలి. మనం కూడా కేవలం మన కష్టాలనే చూస్తూ ఎదురుగా ఉన్న సజీవ పరిష్కారాన్ని మిస్సవుతున్నామా? ఒక్క మాటలో చెప్పాలంటే పునరుత్థానమనేది ముగిసిపోయిన గతం కాదు. అది మనకు కొత్త జీవితాన్ని, ఉన్నతమైన దర్శనాన్నిచ్చే సజీవ నిరీక్షణ. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.